మనం ప్రతిరోజు అరగంట వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేసి, మిగతా 8-10 గంటలు కూర్చునే ఉంటే, మనం శారీరకంగా యాక్టివ్‌గా ఉన్నట్టా? అలానే మనం చూడ్డానికి సన్నగా ఉన్నా, మన శరీరంలోని అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుని ఉంటే, మనం ఫిట్‌గా ఉన్నట్టా? ఇవన్నీ మనకు తెలియకుండానే క్యాన్సర్, ఒబేసిటీ ఇంకా డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతున్నాయా? ఈరోజు మనం శారీరక కదలిక లోపం, అలానే అంతర్గత కొవ్వు మరియు క్యాన్సర్‌కి ఉన్న కనెక్షన్ బయోలాజికల్‌గా, అలానే ప్రాక్టికల్‌గా చూద్దాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియా రవి పిహెచ్‌డి. మన లాస్ట్ వీడియోలో మనం బరువు మరియు పొట్ట లోపల ఉన్న కొవ్వు గురించి మాట్లాడాం. అది ఇన్‌ఫ్లమేషన్ పెంచుతుందని, హార్మోన్స్ అసమతుల్యతకి కారణమవుతుందని, ఇన్సులిన్ నిరోధకత పెంచుతుందని. కానీ అసలు ఆ కొవ్వు ఎలా పెరుగుతుంది? దానికి ముఖ్యమైన కారణం శారీరక కదలిక లేకపోవడం. ప్రపంచవ్యాప్తంగా అంచనాల ప్రకారం శారీరక కదలిక లోపం వలన 3-5% క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది చిన్న శాతం అనిపించినా, అది ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షల క్యాన్సర్ కేసెస్‌కు కారణమవుతుంది. మరియు కదలిక లోపం వలన అధిక బరువు వలన ఊబకాయం, క్యాన్సర్ కేసెస్ ఇంకా అధికం చేస్తున్నాయి. మనలో చాలామంది అనుకుంటాం, నేను సన్నగా ఉన్నాను, నాకు పొట్ట లేదు అంటే నాకు రిస్క్ ఉండదు అని. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే సైన్స్‌లో టోఫీ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే థిన్ ఔట్ సైడ్, ఫ్యాట్ ఇన్‌సైడ్. బయటికి సన్నగా కనిపించినా లోపల, ముఖ్యంగా పొట్ట లోపల భాగంలో విసరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండవచ్చు. ఈ లోపలి కొవ్వు హార్మోన్లను, ఇన్సులిన్‌ను నియంత్రణను మరియు ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రభావితం చేస్తుంది. అంటే బయటికి స్లిమ్‌గా కనిపించడం అంటే ఆరోగ్యంగా ఉన్నామని అర్థం కాదు. అందుకే ప్రతి ఒక్కరూ ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడం చాలా ముఖ్యం. ఫిజికల్‌గా యాక్టివ్‌గా లేకపోవడం అంటే శారీరక కదలిక లోపం మరియు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే శారీరక కదలిక తక్కువగా ఉండే జీవన విధానం. ఈ 2 ఒకలానే కనిపించిన 2 వేర్వేరు విషయాలు. శారీరక కదలిక లోపం అంటే మన ఆరోగ్యానికి అవసరమైనంత వ్యాయామం చేయకపోవడం. ఉదాహరణకి వారానికి 150 నిమిషాలు లేదా రోజుకి 30 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయాలి. అది చేయకపోతే ఫిజికల్‌గా ఇన్యాక్టివ్‌గా ఉన్నట్టే. అదే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే రోజంతా ఎక్కువసేపు కూర్చోవడం, తక్కువగా కదలడం. ఉదాహరణకు 8-10 గంటలు ఆఫీస్‌లో కూర్చోవడం, ఎక్కువసేపు కూర్చుని టీవీ, ఫోన్, ల్యాప్‌టాప్ చూడటం. ఈ 2 ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కానీ అర్థం మాత్రం వేర్వేరు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి రోజుకు 30 నిమిషాలు నడిచినా లేదా వ్యాయామం చేసినా, మిగతా సమయం అంతా కూర్చుంటే అతను ఎక్సర్సైజ్ చేస్తున్నప్పటికీ ఇంకా సెడెంటరీగానే ఉంటాడు. రీసెర్చ్ చెప్తుంది ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల ఊబకాయం, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, అలానే కొన్ని రకాల క్యాన్సర్స్, ఇంకా చిన్న వయసులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. కాబట్టి నివారణ అంటే ఎక్కువగా కదలడం, తక్కువగా కూర్చోవడం. మనం ఎక్కువసేపు కూర్చుంటే మన శరీరంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు సింపుల్‌గా మన శరీరంలో ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఎక్కువసేపు కూర్చుంటే మన కండరాలు ఇనాక్టివ్‌గా అవుతాయి. యాక్టివ్‌గా ఉండవు. అలానే కణాలు గ్లూకోజ్‌ని తక్కువగా తీసుకుంటాయి. గ్లూకోజ్ అప్‌టేక్ అనేది తగ్గుతుంది. ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి, తగ్గవు. అలానే కొవ్వును ఖర్చు చేయడం అంటే ఫ్యాట్ బర్నింగ్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ అదనపు శక్తి అంతా ఎక్కడికి వెళ్తుంది? అది ముఖ్యంగా పొట్ట చుట్టూ నిల్వ అవుతుంది. ఫిజికల్ ఇన్యాక్టివిటీ వలన పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, దానివల్ల దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఏర్పడడం, అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, దానివలన ఇంక్రీజ్డ్ క్యాన్సర్ రిస్క్ అధికమవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఒక విషయం మీరు ఆలోచించాలి. మనం ఇప్పటివరకు ఎక్సర్సైజ్ అంటే క్యాలరీస్ బర్న్ చేయడమే అనుకున్నాం. కానీ అది అసలు ప్రయోజనం కాదు. అసలు మేజర్ ప్రయోజనం మైక్రోస్కోపిక్ స్థాయిలో జరుగుతుంది. ఇది తెలుసుకున్నాక మనం ఎక్సర్సైజ్‌ని మరో కోణంలోంచి చూడడం మొదలుపెడతాం. మన కండరాలు మనకి రక్షించే అవయవాలుగా పనిచేస్తాయి. మన మజిల్స్ కేవలం కదలడానికి మాత్రమే కాదు. మన మజిల్స్ కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు, అదే మనం నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు, విగరస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు, అవి మయోకైన్స్ అనే సిగ్నలింగ్ మాలిక్యూల్స్‌ని విడుదల చేస్తాయి. ఇవి రక్తం ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ వివిధ ఆర్గాన్స్‌కి చేరుకుంటాయి. శాస్త్రవేత్తలు దీనిని మజిల్ టు ట్యూమర్ క్రాస్‌టాక్ అంటారు. అంటే కండరాల నుండి వచ్చే సంకేతాలు క్యాన్సర్ సెల్స్ ప్రవర్తనను ప్రభావితం చేయగలవు. రీసెర్చ్ ప్రకారం ఈ మయోకైన్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, ఇమ్యూన్ ఫంక్షన్ మెరుగుపరుస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. క్యాన్సర్ బయాలజీ పరంగా చూస్తే ట్యూమర్ గ్రోత్ అంటే క్యాన్సర్ గ్రోత్ని తగ్గించే అవకాశం ఉంది. యాంటీ ట్యూమర్ ఇమ్యూనిటీని బలపరుస్తాయి. క్యాన్సర్కి సహకరించే ఇన్ఫ్లమేటరీ ఎన్విరాన్మెంట్ని తగ్గిస్తాయి.
అందుకే మూమెంట్ 2 రకాలుగా రక్షిస్తుంది. ఇండైరెక్ట్‌గా మన చుట్టూ ఉన్న ఫ్యాట్‌ని, మన పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్‌ని తగ్గించడం ద్వారా, అలాగే డైరెక్ట్‌గా ఇమ్యూన్ అండ్ మెటబాలిక్ పాత్వేస్‌ను మెరుగుపరచడం ద్వారా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వెయిట్ లాస్ చూడక ముందే మన శరీరం లోపల మార్పు గమనించగలుగుతాం. ఇప్పుడు మనందరికీ సహజంగా వచ్చే ప్రశ్న ఏంటంటే, ఎంత యాక్టివిటీ లేదా ఎక్సర్సైజ్ చేస్తే బయోలాజికల్‌గా ఈ బెనిఫిట్స్ అన్నీ మనకి వస్తాయని. సో, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గైడ్‌లైన్స్ ప్రకారం పెద్దవాళ్ళైతే 150-300 నిమిషాలు మోడరేట్ యాక్టివిటీ లేదా 75-150 నిమిషాలు విగరస్ యాక్టివిటీ లేదా రెండిటి కలయిక చేయాలి. 300 నిమిషాలకు దగ్గరగా ఉంటే ఇంకా మంచిది. అంటే 300 నిమిషాలు మించి చేస్తే ఇంకా మంచిది. అంటే రోజుకు సుమారు 30-60 నిమిషాలు వారంలో 5 రోజులు చేస్తే మంచిది అని. మరి ఒక సింపుల్ రూల్ ఏంటంటే, ఒక్క నిమిషం విగరస్ యాక్టివిటీ 2 నిమిషాల మోడరేట్ యాక్టివిటీకి సమానం. ఈ స్థాయి యాక్టివిటీ కొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అదే పిల్లలు, టీనేజర్స్ అయితే రోజుకు కనీసం 1 గంట మోడరేట్ లేదా విగరస్ యాక్టివిటీ చేయాలి. వారంలో కనీసం 3 రోజులు మజిల్ స్ట్రెంథెనింగ్ యాక్టివిటీస్ చేయాలి. ఈ అలవాట్లు చిన్న వయసులోనే ప్రారంభమైతే లైఫ్ టైం ఊబకాయం ప్రమాదం తగ్గుతుంది. అసలు మోడరేట్ యాక్టివిటీ అంటే ఏంటి? విగరస్ యాక్టివిటీ అంటే ఏంటి? మోడరేట్ యాక్టివిటీ అంటే అది చేస్తున్నప్పుడు మనం మాట్లాడగలుగుతాం కానీ పాటలు పాడలేం. హార్ట్ రేట్ పెరుగుతుంది. ఉదాహరణకు బ్రిస్క్ వాకింగ్, డాన్సింగ్, సైక్లింగ్ లాంటివి. అదే విగరస్ యాక్టివిటీ అంటే ఎక్కువగా ఊపిరి పీలుస్తారు. కొన్ని మాటలు మాత్రమే మాట్లాడగలుగుతారు. ఉదాహరణకు ఫాస్ట్ రన్నింగ్, స్విమ్మింగ్, ఇంకా ఫాస్ట్ సైక్లింగ్. ఇంకా ముఖ్య గమనిక ఏంటంటే, పురుషులు 40 సంవత్సరాలు దాటిన తర్వాత, అలాగే మహిళలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, అలాగే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు విగరస్ ఎక్సర్సైజ్ ప్రారంభించే ముందు డాక్టర్‌ని సంప్రదించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా ఫిజికల్‌గా ఇనాక్టివ్‌గా ఉన్నవారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ చేసేవారు అమెరికన్ గైడ్‌లైన్స్ ప్రకారం వారు సూచించిన వ్యాయామాలు ఆ సమయానికి చేస్తూ, అలాగే తీవ్రమైన మార్పులు లేకుండా చిన్న చిన్న మార్పులు అంటే స్క్రీన్ టైమ్ తగ్గించడం, మెట్లు వాడడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, ప్రతి గంటకు లేచి స్ట్రెచ్ చేయడం, అలాగే మీల్స్ తర్వాత 10 నిమిషాలు నడవడం లాంటి చిన్న చిన్న అలవాట్లు చేసుకొని యాక్టివ్‌గా ఉండొచ్చు. మనం ఎంత ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉన్నా, మనం తీసుకునే ఆహారం అన్‌హెల్తీగా ఉంటే మాత్రం ఇది పనిచేయదు. కాబట్టి ప్రివెన్షన్ అంటే 2 భాగాలుగా ఆలోచించాలి. మూవ్‌మెంట్ మెటబాలిజాన్ని నియంత్రిస్తుంది. కానీ డైట్ మన శరీరానికి వచ్చే రా మెటీరియల్స్‌ని నిర్ణయిస్తుంది. ఎక్సర్సైజ్ ప్రొటెక్టివ్ సిగ్నల్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. కానీ మీరు తినే ఆహారం ఆ సిగ్నల్స్‌ని సపోర్ట్ చేయవచ్చు. అదే అన్‌హెల్తీ ఫుడ్ తీసుకుంటే అదే కౌంటరాక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మీ డైట్ మీ ఎక్సర్సైజ్ వల్లే వచ్చే ప్రొటెక్షన్‌ని తగ్గిస్తుందా? సో తర్వాతి వీడియోలో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సూచించిన డైటరీ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రెండీ డైట్స్ కాదు, సూపర్ ఫుడ్స్ కాదు, ఎవిడెన్స్ బేస్డ్ ప్యాటర్న్స్, అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలని సూచిస్తుంది అనేది తెలుసుకుందాం. ఆ సిరీస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. సో పార్ట్ 3లో కలుద్దాం. ఇప్పటి వరకు ఓపిక్గా విన్నందుకు ధన్యవాదాలు.